99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలం తక్కెళ్లపాడు గ్రామంలో నవశకం ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయం నందు నవశకం ఎర్రుపాలెం మండలం కార్యదర్శి కూరపాటి రాజేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని తక్కెళ్లపాడు ఉప సర్పంచ్ కూరపాటి రమేష్ ప్రారంభించారు. ఈ యొక్క కార్యక్రమంలో నవశకం ఫౌండర్ మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మేకల రమేష్, పిసిసి నెంబర్ శీలం ప్రతాప్ రెడ్డి, మధిర నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కూరపాటి ప్రవీణ్ కుమార్, ఆశా వర్కర్లు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి గంగారం వద్ద బెటాలియన్ నందు ఉన్న శ్రీ పరమేశ్వరుని ఆలయం వద్ద నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని నేడు మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట మాజీ జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, పోలీసు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో 22వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎండి రెహానా బేగం కమల్ మున్సిపల్ ఎన్నికలలో వార్డు కౌన్సిలర్గా గెలిచిన తర్వాత మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. లంచం తీసుకుంటూ ఎస్ఐ, ఏసీబీకి చిక్కిన 2 కాకీలు. పోలవరం జిల్లా గంగారం పిఎస్లో ఘటన. ఓ వివాహేతర సంబంధం కేసులో తప్పించుకునేందుకు డబ్బు డిమాండ్. వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తపై కేసు పెట్టిన మొదటి భార్య. ఈ కేసులో చర్యలు తీసుకోకుండా ఉండేందుకు భర్త శివ నుంచి 20,000 రూపాయలు లంచం డిమాండ్. ఏసీబీని ఆశ్రయించిన బాధితులు. లంచం తీసుకుంటూ దొరికిన ఎస్ఐ వెంకటేష్, కానిస్టేబుల్ వీరబాబు. ఖమ్మం జిల్లా కుంభమేళాన్ని తలపించేలా వేంసూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఎక్కడెక్కడో నివసిస్తున్న పూర్వ విద్యార్థులంతా వేంసూరు కదిలి వచ్చారు. ఆటపాటలతో అలరించారు. కోలాటాలు, వేల తాళాలు, ఉపాధ్యాయుల సన్మానాలు, పసందైన విందు భోజనాలు, ఇలా చెప్పుకుంటూ పోతే మాటలు సరిపోవు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా 2 రాష్ట్రాలలోని తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. పరమశివుడి లింగోద్భవానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ పరమభక్తికి నిదర్శనమని, మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ఆచరించే ఉపవాసం, జాగరణ నిష్ఠాగరిష్టతను చాటుతాయని శ్రీ వైఎస్ జగన్ అన్నారు. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం మల్లన్న స్వామి వారి ఆలయం కొలువై ఉన్న పవిత్ర ఆ ప్రదేశం మన రాష్ట్రమని అభివర్ణించారు. మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం, జాగరణ చేసే భక్తులు భక్తి శ్రద్ధలతో శివార్చన పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించిన శ్రీ వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలందరిపై ఆ పరమశివుడి అనుగ్రహం ఉండాలని కోరుకున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల పరిధిలోని బుగ్గపాడు గ్రామంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని హరహర దైవ క్షేత్రంలో పూజలు చేసిన మంత్రి తుమ్మల. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. మేమందరం కలిసి కష్టపడితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన అదృష్టం అది. ఇది టీడీపీ కాంగ్రెసా, రాహుల్ గాంధీ కాంగ్రెసా? 140 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో రేవంత్ రెడ్డి అహంకారంతో నేనే 10 ఏళ్లు ముఖ్యమంత్రిని అని మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి ఏ పార్టీ నుండి వచ్చేసారి ముఖ్యమంత్రి అవుతాడు? రేవంత్ రెడ్డి ఏ పార్టీతో టచ్లో ఉండి ఎవరి మద్దతుతో ఇంకోసారి ముఖ్యమంత్రి అవుతాడు? రేవంత్ రెడ్డి నేనే 10 ఏళ్లు ముఖ్యమంత్రిని అని అనడం రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని, మమ్మల్ని అవమానించడమే. రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడుతుంటే కాంగ్రెస్ మంత్రులు, టీపీసీసీ ప్రెసిడెంట్ అధిష్టానం ఎందుకు ఏమనడం లేదు? రేవంత్ రెడ్డి మాటలు విన్నప్పుడల్లా వినాశకాలే, విపరీత బుద్ధి అనే సామెత గుర్తుకు వస్తుంది. తెలంగాణలో ఇప్పటి కూడా చంద్రబాబు నాయుడు మనుషుల, ఆంధ్ర పెత్తందారులు పెత్తనమే నడుస్తుంది. ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా ఎంజీఎం ఆసుపత్రిలో దారుణం. ఖమ్మంకు చెందిన కాంతారావు గుండెపోటు రావడంతో ఎంజీఎం తీసుకువచ్చిన కుటుంబ సభ్యులు. అయితే నిన్న సాయంత్రం మృతి చెందగా మృతదేహాన్ని బయటకు తీసుకురావడానికి నిరాకరించిన సిబ్బంది. కనీసం స్ట్రెచ్చర్ కూడా ఇవ్వకపోవడంతో చేసేది ఏమీ లేక మృతదేహాన్ని చేతుల మీదుగా తీసుకెళ్లి అంబులెన్స్లో ఎక్కించిన కుటుంబ సభ్యులు.
ఈ నెల 23న కర్ల రాజేష్ సంతాప సభకు మేళ్ల చెరువు మండలం కేంద్రానికి రాక పోలీసుల చిత్రహింసల వల్ల మృతి చెందిన కోదాడ పట్టణ కేంద్రానికి చెందిన కర్ల రాజేష్ మృతికి కారకుడైన చిలుకూరు మండల ఎస్ఐ సురేష్ రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్. ఫిబ్రవరి 28న సూర్యాపేట జిల్లాలో జరిగే ప్రజా ఆగ్రహ మహాసభను విజయవంతం చేయాలి. నల్లబండగూడెం ఎంఆర్పీఎస్ నూతన కమిటీ సమావేశం జరగగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేళ్ల చెరువు ఇన్ఛార్జ్ కూరపాటి సునీల్ మాదిగ, పగిడి కత్తుల ఈదయ్య మాదిగ ఎంఎస్పీ రాష్ట్ర నాయకుల సమక్షంలో నిర్వహించారు. నల్లబండగూడెం గ్రామ ఎంఆర్పీఎస్ నూతన కమిటీ ఎన్నిక. అధ్యక్షులు కాస్తాల కొండలరావు మాదిగ, ఉపాధ్యక్షులు కాస్తాల శ్రీనివాసరావు మాదిగ, ప్రధాన కార్యదర్శి కొండ భిక్షం మాదిగ, ప్రచార కార్యదర్శి వేల్పుల నిరీక్షణరావు, కోశాధికారి కాస్తాల పున్నయ్య మాదిగ, కార్యవర్గ సభ్యులు కాస్తాల శంకర్ మాదిగ, కాస్తాల వీరయ్య, గౌరవ సలహాదారులు కాస్తాల వెంకట్ మాదిగ, కొండబాబు మాదిగ, కొండ శ్రీను మాదిగ, కాస్తాల వీరబాబు మాదిగ. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బచ్చలకూరి ప్రసాద్ మాదిగ, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు చింతిరాల బాలచంద్రుడు నాయక్ మాదిగ, ఎంఆర్పీఎస్ మండల నాయకులు అలిగల సైదులు మాదిగ తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.